హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ క్రీమీ ఫ్రూట్ సాలెడ్. సమ్మర్ సీజన్లో ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా బాగుంటుందండి. ఇది మనము ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకొని శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనము దీన్ని వాష్ చేసుకుంటే దీనిపైన ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే క్లీన్ అవుతుందండి. సో నేను ఇక్కడ హాట్ వాటర్లో వీటిలన్నింటినీ వాష్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు మనము వీటిలన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను యాపిల్ని ఈ విధంగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ ఫ్రూట్ సాలెడ్ కోసం నేను ఇక్కడ 10 వెరైటీ ఫ్రూట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నానండి. మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓన్లీ 2 ఫ్రూట్స్ ఉన్నా ఓకే, 3 అన్నా ఓకే, ఏదైనా ఓకే అండి. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జామ పండు తీసుకుంటున్నాను. మనకి పింక్ కలర్లో దొరుకుతుంది కదండి, ఆ జామ పండుని యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను ఫ్రూట్ సాలెడ్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ జామ పండు అయిపోయిన తర్వాత సో చూసారు కదా, యాపిల్, ద్రాక్ష, నెక్స్ట్ జామ పండు, ఇప్పుడు కర్బూజా పండుని కూడా కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ తీసుకుంటున్నానండి. ఈ కమలా పండులో వచ్చేసి మనకి పులుపుదనం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఈ ఆరెంజ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకున్న తర్వాత వీటిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బనానాలో వచ్చి నేను అమృతపాణి యూజ్ చేస్తున్నానండి. ఇదైతే బాగా తీయగా ఉంటుంది ఈ పండు, సో ఇది యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని వీటిని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ని ఈ విధంగా కట్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో అప్పుడు మనం పీసెస్ని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను బ్లూబెర్రీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొన్ని బ్లూబెర్రీస్ తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫైనల్గా వచ్చేసి ఆరెంజ్ ఇంకొకటి, అంటే ఆల్రెడీ ఇందాక కమలాపండు సోరుగా ఉన్నది యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం స్వీట్గా ఉన్న ఆరెంజ్ తీసుకొని ప్రొమోగ్రనేట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను కంప్లీట్గా 10 వెరైటీ ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనము క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ విప్పింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిల్క్ని చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మామూలుగా 1 కప్పు పౌడర్కి 1 కప్పు మిల్క్ అనేది సరిపోతుంది. సో ఇది క్రీమీ టెక్స్చర్ కావాలి కాబట్టి ఇక్కడ నేను 1 కప్ కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి నాకు ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి. ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత ఇందులోకి మనము కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చూసుకొని కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ విప్పింగ్ పౌడర్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ కండెన్స్డ్ మిల్క్లో కూడా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెగుటుగా అనిపిస్తుంది. సో అందుకని లైట్గా వేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఫైనల్లీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులోకి యాడ్ చేయాలి. ఫస్ట్ కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఫైనల్లీ దీని మీద గార్నిష్గా కొన్ని ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుందామండి. మీకు నచ్చితే కనుక దీనిపైన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు. కాజు, బాదం, పిస్తా, ఇంకా వాల్నట్స్, అంజీర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక యాడ్ చేయండి. అండ్ ఇందులో టూటీ ఫ్రూటీ, చెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనము దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంచి అప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఈ క్రీమీ ఫ్రూట్ సాలెడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.